ఈరోజు త్వరగా వచ్చేసారు. ఇది తాగండి. పని ఎక్కువ అవడం వల్ల సరిగ్గా తినట్లేదని చెప్పారు. ఎవరన్నారు? విన్నాను. సరే, కుమారుడెక్కడ? నిద్రపోతున్నాడు. లేపమంటారా? వద్దు, పడుకోనివ్వు. ఎక్కడికో బయలుదేరినట్టున్నారు. ఊరికే అలా బయటికి వెళ్ళొద్దామని. చీకటి పడే సమయం అవుతోంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? చీకటి పడితే ఏమైంది, వెంటనే వచ్చేస్తానుగా. ఏమంటావమ్మా? ఏదో తిరకాసుంది. ఏం లేదు. నువ్వు నిజం చెప్పు. తాత అలంకరించుకొని ఎక్కడికి వెళ్తున్నారు? అది తాతయ్య ఇవాళ కథాకళి చూడ్డానికి వెళ్తున్నారు. కథకళియా? ఎక్కడ? మన ఊరి గుడి దగ్గర కీచక వధ ప్రదర్శిస్తారట. మన కళరి శిక్షకులు చెప్పారు. కొట్టారని నాను ఆచానే కీచకుడు. నేను చూసి ఎంతో కాలమైంది. ఈ రోజు ఎలాగైనా చూడాల్సిందే. తక్కువ జాతి వాళ్ళు కథకళి చూడడం నిషేధం అని తెలీదా? గుడి ధర్మకర్త అందుకు సమ్మతిస్తారా? నేనేమైనా గుళ్ళోకి వెళ్లి చూస్తానా ఏంటి? గుడి ఉత్తర దిక్కున గోడ కూలిపోయింది. అందువల్ల బయట నుంచే చూడొచ్చు కదా. ఏమంటావమ్మా? గుడి పక్కన నడవడానికి అనుమతించకపోవడాన్ని ఎదిరించడం వల్ల 200 మంది తలలు నరికి కోనేట్లో వేసి పూడ్చారు. అలా చనిపోయిన వాళ్లలో నా తండ్రి కూడా ఒకరు. మీకు తెలుసు కదా. ఏంటండి తాతగారిని ఎందుకలా బాధపెడతారు? అదేం లేదమ్మా. మాధవుణ్ణి తలుచుకుంటే నా మనసు బాధగానే ఉంటుంది. కానీ అంతకు ముందులా ధర్మకర్తలు ఇప్పుడంత మూర్ఖంగా ఏం లేరు. మీకు అలా అనిపిస్తే సంతోషంగా వెళ్ళి చూసిరండి. తోడుగా ఎవరినైనా తీసుకెళ్ళండి. ఆ ఏర్పాట్లన్నీ నిన్ననే చేసుకున్నాను. ఒరే కిట్టు, మరి ముత్తుగాడిని పిలువు, మనం బయలుదేరదాం. తాతయ్య చాలా సంతోషంగా ఉన్నారు. మీరు ఒప్పుకుంటారో లేదో అని ఉదయం నుండి తెగ కంగారు పడ్డారు. పరిణాక్షి జన మౌలి ఇదిగోండి అయ్యా, ఈ కొబ్బరి నీళ్ళు తాగండి. చెప్పాలంటే అయ్యగారు, మీరు ఇలా గుడికి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. మా బంధువురింటికి వచ్చాను. కథాకళి అంటే నాకు ప్రాణం. ఎలాగూ వచ్చాం కదా, చూద్దామని వచ్చా. ఆయన చాలాసేపటి నుంచి చెయ్యిని అటు ఇటు ఆడిస్తున్నాడు. కానీ ఏం చెప్తున్నాడో ఏమీ అర్థం కావడం లేదే. ఒరే కిట్టు, ఆయన చెప్పేది కీచకుడు పాంచాలి గురించే. వాళ్ల మధ్య ఏం జరుగుతుందో నటనతో చెబుతున్నారు. ఇలా తిప్పుకుంటూ చెప్పాలా? దానికి మరీ అంతలా తిప్పుకోవాలా? మిమ్మల్ని తీసుకుని కథాకలికొచ్చాను చూడు, నన్ను నేనే అనుకోవాలి. అయ్యో, నమస్కారం. నువ్వు ఆ వేలాయుధ చక్రవర్తి తండ్రివే కదా? తండ్రి కాదు, తాతని, పావుణ్ణి పెరుమాళ్. ఏంటి, తక్కువ జాతి వాళ్ళు కథాకళి చూడకూడదని చట్టం ఉందని తెలీదా? అయ్యో, క్షమించండి అయ్యగారు. అయినా మేం గుడి బయట నుండే కదా చూస్తున్నాం. తప్పైతే మమ్మల్ని క్షమించండి, మేం వెళ్ళిపోతాం. అలా ఊరికే వెళ్ళనివ్వం. మరి ఇప్పటిదాకా చూసిన దానికి పరిహారమో? ఇలాంటి వాడిని కొట్టి చంపేయాలి. ఇతను వేలాయుధ కలిసి ఊళ్ళో వాళ్ళని చెడగొడుతున్నారు. రావడం తప్పైందిరా. వేలాయుధ వెళ్ళొద్దనే చెప్పాడు.